మళ్ళీ పురుగుల అన్నమే. మగనూరు స్కూల్లో రెండవ రోజు అదే తీరు. బుధవారం అన్నం తిన్న 100 మందికి అస్వస్థత. ఇంకా హాస్పిటల్లోనే విద్యార్థులు. గురువారం అవే బియ్యం వండిన సిబ్బంది. స్కూల్ పరిశీలనకు వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే అన్నం పరిశీలిస్తే కనిపించిన పురుగులు. అధికారులపై చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం. సొంత డబ్బులతో విద్యార్థులకు భోజనం. సరే, ఇది మంచి పనే చేసిండ్రు. ఎవరు? చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతోటి విద్యార్థులకు భోజనం పెట్టిండ్రు. ఇది ఒక్కరోజు భోజనంతో ఆగిపోతుందా, లేకపోతే నిత్య భోజనం ఉంటుందా? ఒకరోజు భోజనం పెట్టి సపాట్లు కొట్టించుకున్నారు, బాగానే ఉన్నది. చిట్టెం రామ్మోహన్ నాయుడు గారు, మీరు నిన్న ఫుడ్ పాయిజన్ అని పడ్డది వార్త. పడగానే అక్కడ ఉన్న వస్తువులను అన్నిటిని ఒకసారి పరిశీలించిందా లేదా? అధికారులు పోయి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు పోయి కావచ్చు, మీరు ఫోటోలు దిగడానికి అడిగి పోయేది విద్యార్థుల దగ్గరికి. మేము పరామర్శించినాం, మేము వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం అని చేతులు దులుపుకోవడానికి కాదు కదా. ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ జరిగిందంటే యుద్ధ ప్రాతిపదికన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, మిగతా కళాశాలలు కావచ్చు, ఎక్కడైతే ఫుడ్ పెడుతుందో అక్కడ ఎట్లున్నది సరుకులు, బియ్యం ఎట్లున్నాయి, పప్పులు ఎట్లున్నాయి, ఉప్పులు ఎట్లున్నాయి, నూనెలు ఎట్లున్నాయి, ఇవన్నిటి మీద ఒక్కసారి మీరు పరిశీలించి రారా? నిన్ననే విద్యార్థులు అస్వస్థతకు గురైంది. మళ్ళీ అవే బియ్యం వండుతా అంటే కనీసం దాని మీద ఎంక్వైరీ చేసినోడు ఎవరు లేడా? అధికారులు అంటే రేవంత్ రెడ్డి గారికో ఈ ప్రభుత్వానికో భయపడి ఉన్నదే వండుతాన్లు. మరి ప్రతిపక్ష నాయకులు పోయి వీటిని అన్ని తీసి రోడ్డు మీద వారబోయారా? మళ్ళీ ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఒకరోజు సొంత డబ్బులతో భోజనం పెట్టినాను, సంతోషమే, ఒక్కరోజు పెట్టిండ్లు. మరి రేపటి నుంచే ఏం తినాలి? మళ్ళీ గవే తినాలి కదా. కాబట్టి ఇది ప్రక్షాళన జరగాలి. ఒకసారి హాస్టల్లోకో స్కూల్లోకో సరుకులు వస్తున్నాయంటే వాటి క్వాలిటీ ఎంత, అవి ఎన్ని రోజుల వరకు నిలువ ఉంటాయి, వాటి వ్యాలిడిటీ అయిపోయినాక వాటిని పారేయకుండా అవే ఎందుకు వండుతాను అనేది ఒక ఆఫీసర్ ఉండాలి కదా దాని మీద. ఆ ఆఫీసర్లను తన్ని ముందు సక్రమంగా పనిచేపిరు, లేదా ఆ ఆఫీసర్ల మీద పైనున్నోని తన్నుర్రు. ఇట్లా బిడ్డలు అన్యాయంగా చచ్చిపోవడం ఏంది, అన్యాయంగా హాస్పిటలైజ్ అవడం ఏంది?